నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఇది భారత్ పై ప్రతీకారం తీర్చుకునే సమయం అంటూ అగ్రరాజ్యం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భారత్, కెనడా, జపాన్ తదితర దేశాలపై ప్రతీకార సుంకాలకు సమయం ఆసన్నమైందని వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరోలిన్ వెల్లడించారు. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ రేపు టారిఫ్పై తుది నిర్ణయం తీసుకున్న వేళ ఈ వ్యాఖ్యలైతే ఆందోళన కలిగిస్తున్నాయి. పలు దేశాలు ఎన్నో ఏళ్లుగా అధిక సుంకాలతో తమ దేశాన్ని దోచుకుంటున్నాయని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండియా 100% టారిఫ్స్ వసూలు చేస్తుందని అన్నారు. ఇప్పుడు తమ వంతని స్పష్టం చేశారు. భారత్ సహా కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాలకు సిద్ధమైంది అగ్రరాజ్యం అమెరికా. దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఇక ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవని ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు. తాజాగా దీనిపై వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిన్ మాట్లాడారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు వసూలు చేస్తోందని అన్నారు. ఇతర దేశాలు విధించే అధిక సుంకాల వల్ల అమెరికా ఉత్పత్తులను ఎగుమతి చేయడం అసాధ్యంగా మారుతోందని అన్నారు. అందుకే వాటిపై ప్రతీకార సుంకాలకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. అమెరికాపై అత్యధిక సుంకాలు వసూలు చేస్తున్న దేశాల జాబితాను కరోలిన్ మీడియాకు చూపించారు. దురదృష్టవశాత్తు కొన్ని దేశాలు చాలా కాలంగా మమ్మల్ని టారిఫ్ల రూపంలో పీల్చేస్తున్నాయి. అవన్నీ అన్యాయమైన వాణిజ్య విధానాలు అన్నారు. అమెరికా డైరీ ఉత్పత్తులపై ఐరోపా సమాఖ్య 50% సుంకాలు వసూలు చేస్తోంది. మా బియ్యంపై జపాన్ 700%, యుఎస్ వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100%, మా బటర్, చీజ్ పై కెనడా 300% టారిఫ్ వసూలు చేస్తున్నాయి. వీటి వల్ల మా ఉత్పత్తులను ఆయా మార్కెట్లకు పంపించడం అసాధ్యంగా కనిపిస్తోందని అన్నారు. అమెరికన్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు ఇదే సమయం అని భావిస్తున్నాం అని ఆమె వివరించారు. అయితే భారత్పై ప్రతీకార టారిఫ్ల ప్రభావం ఎంత పడుతుంది? వాణిజ్య సంబంధాల విషయంలో అమెరికా అధ్యక్షుడు చారిత్రక మార్పును తీసుకురాబోతున్నారని కరోలిన్ అన్నారు. అమెరికా ప్రజల క్షేమం కోరి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని, ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రాబోతున్నాయని తెలిపారు. ఇక అంతకు ముందు అధ్యక్షుడు ట్రంప్ కూడా దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే. పరస్పర ప్రతీకార సుంకాల విషయంలో మేం శాశ్వత నిర్ణయం తీసుకోబోతున్నాం. అది మా దేశానికి భారీ గేమ్ చేంజర్ లాంటిదని పేర్కొన్నారు. అంతేకాకుండా తమ ప్రతీకార సుంకాలు ప్రపంచంలోని అన్ని దేశాలపైన ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. చాలా ఏళ్లుగా మేం ప్రపంచ దేశాలతో ఉదారంగా వ్యవహరించాం, కానీ చరిత్రలో ఏ దేశాన్ని దోచుకునే విధంగా అవి అమెరికాను దోచుకున్నాయి. వాణిజ్య పాలసీల విషయంలో కొన్నిసార్లు అమెరికా మిత్ర దేశాలు శత్రువుల కంటే దారుణంగా ప్రవర్తించాయి. దశాబ్దాలుగా వారు మనపై విధించిన వివిధ పేర్లతో దోచుకున్న దానికంటే ప్రస్తుతం అగ్రరాజ్యం ఇతర దేశాలపై విధిస్తున్న సుంకాలు చాలా తక్కువ అని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. సంబంధించిన మరింత సమాచారం, మరింత విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ సత్యనారాయణ గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. ఓకే, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఓకే, డన్. అసలు అమెరికా భారత్ కూడా 100% సుంకం తీసుకుంటుంది. ఇప్పుడు సరైన సమయం ఈ దేశాల మీద ప్రతీకారం తీర్చుకోవడానికంటూ కూడా
అమెరికా వైట్ హౌస్ నుంచి వచ్చింది ఒక సమాచారం. అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? నిజంగానే అలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటారా? వాస్తవంగా అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా అనుసరిస్తున్నటువంటి తన జాతి ప్రయోజనం కోసము ఇతర దేశాల యొక్క దిగుమతుల మీద తాను విధిస్తానని చెప్తున్నటువంటి ఆ టారిఫ్ల విధానం ఇవాళ చాలా దేశాలను గందరగోళపరుస్తూ ఉన్నాయి. వాస్తవంగా ప్రపంచంలో ఏ దేశం కూడా స్వతంత్రంగా అంటే స్వంతంగా నివసించదు. ఒక దేశం ఇంకో దేశం మీద తప్పకుండా కొన్ని ఉత్పత్తులు ఎగుమతుల మీద దిగుమతుల మీద ఆధారపడి ఉంటాయి. ఇవాళ అమెరికా కూడా చాలా దేశాలకు ఎగుమతులు చేస్తూ ఉన్నది, చాలా దేశాల నుంచి కూడా దిగుమతులు చేస్తా ఉంది. అంటే ఈ ఏదైతే చాలా సంవత్సరాల నుంచి అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఒక పెద్ద తరహాలో ఒక పెద్దన్న పాత్రను పోషిస్తూ అమెరికా రష్యాల మధ్య కొనసాగిన ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా అమెరికా చాలా అంతర్జాతీయ సంస్థలకు ఎయిడ్ అందిస్తూ వస్తూ ఉన్నది. పేద దేశాలకు ఇతర దేశాలకు కొంత తక్కువ సుంకాలను విధిస్తూ కూడా సహాయాన్ని అందిస్తూ వస్తున్న తరుణం మనకు కనబడింది. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉద్దేశపూర్వకంగా అంటే అమెరికా జాతీయ ప్రయోజనాల కోసం ఏ దేశం మీదనైనా కూడా మరి సుంకాలను విధిస్తుందని చెప్పేసి చైనా మీద 20% విధించడం, భారత్ మీద ఇతర దేశాల మీద విధించడం, ఆయా దేశాలు కూడా అంతే రీతిలో కూడా స్పందిస్తూ మేము కూడా సుంకాలను విధిస్తూ అంటే అని ప్రకటనలు రావడం ఈ నేపథ్యంలో ఒక పెద్ద అంతర్జాతీయంగా చర్చ అంటే వాస్తవంగా ఏంటంటే ప్రపంచంలో ప్రతి దేశం కూడా తన జాతి ప్రయోజనాన్ని కాంక్షించే విధంగా విదేశాంగ విధానాన్ని రూపొందించుకుంటుంది. ఇది అమెరికా విదేశాంగ విధానంలో గతంలో అనుసరించినటువంటి అధ్యక్షుల విధానాల కంటే భిన్నంగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగుతున్న విదేశాంగ విధానము ఈ విధంగా అంటే ఎగుమతుల మీద దిగుమతుల మీద సుంకాలను విధించేటువంటి విధానము చాలా ఆందోళన కలిగించేటువంటి అంశం. అదేవిధంగా ఇలా సెక్రటరీ కరోలిన్ కూడా ఇవాళ ప్రకటనను ఇట్లా ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలలో పెను మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం. ఎందుకంటే ఇవాళ అమెరికా ఒక ప్రధానమైనటువంటి ఏంటి అని అంటే చర్చాంశమైనటువంటి అంశమైంది. అమెరికా అనుసరిస్తున్న విధానం వల్ల అంతర్జాతీయ విధానాలలో మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ అంతర్జాతీయ సంస్థలకు ఇస్తున్నటువంటి ఎయిడ్లను నిలిపివేసింది. ఇది చాలా సంవత్సరాల నుంచి అంటే 1945 నుంచి కొనసాగిస్తున్నటువంటి ఏదైతే విదేశాంగ విధానం ఉందో దరిదాపుగా అమెరికాలో ఏ అధ్యక్షులు మారినా కూడా తమ విదేశాంగ విధానంలో మార్పులు ఉండదు. అంటే ఇజ్రాయెల్ పట్ల విధానం కావచ్చు, లేకపోతే అంతర్జాతీయంగా తాను అగ్రరాజ్యంగా పోషిస్తున్నటువంటి విధానంలో కావచ్చు మార్పులు అనేటువంటి. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక తలతిక్క విధానం అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు, ఉద్యోగస్తులు, అదేవిధంగా పర్మనెంట్ గా ఉండబడినటువంటి గ్రీన్ కార్డు హోల్డర్ల మీద కూడా ఒక తలతిక్కమైనటువంటి విధానాలు రూపొందిస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఇది అంతర్జాతీయంగా చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం కాదు. ఇవాళ భారతదేశం కూడా ఎందుకంటే చాలా ప్రపంచంలో అత్యంత అంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం. అమెరికాతోటి సరే ఒకప్పుడు రష్యాతోటి దగ్గరున్న ఇవాళ అమెరికాతో పాటు దగ్గరుండబడినటువంటి దేశంగా భారతదేశం ఉంది. భారతదేశం మీద కూడా ఈ ప్రభావం అంటే ట్రంప్ ప్రభావం భారతదేశం మీద కూడా పడేట అవకాశం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయంగా ఇవాళ యుద్ధాలు జరుగుతున్నటువంటి నేపథ్యం, అటు ఇజ్రాయెల్ జరుగుతున్నటువంటి యుద్ధం కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇంకా ఇరాన్ విషయంలో అనుసరిస్తున్నటువంటి విధానం కావచ్చు, అదేవిధంగా జపాన్, కెనడా, ఇతర యూరోప్ దేశాలతో అనుసరిస్తున్నటువంటి విధానం కావచ్చు, అదేవిధంగా ఇతర ఆగ్నేయాసియా దేశాలు, ఇతర ఆసియా దేశాలతో అనుసరిస్తున్న విధానాలు ఇవన్నీ కూడా ఒక తీవ్రమైనటువంటి ప్రభావం చూపెట్టే అవకాశం. అసలు ట్రంప్ విధానాలను ఒక ఆ దేశ ప్రయోజనాలను కాంక్షించే విధంగా ఉందని అక్కడ ప్రజలు అనుకోవచ్చేమో కానీ అంతర్జాతీయ రాజకీయాలలో ఒక పెను మార్పులను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే ఒక తీవ్రమైనటువంటి చర్చ ఇటువంటి ట్రంప్ ఎట్లా అధికారంలోకి రాగలిగిండ్రు, ఎట్లా ప్రజలు అక్కడ ఓటేయగలిగిండ్రు, ఎట్లా ట్రంప్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకోగలిగిన అనేటువంటి చర్చ కూడా కొనసాగుతాను. ఎందుకంటే ఇది ఏకపక్షంగా తీసుకునేటువంటి నిర్ణయాలుగా భావించవలసి వస్తుంది. అంటే దీని ప్రభావం భారత్ పై ఎంతవరకు పడే అవకాశం ఉంది? అంటే
నిజంగానే వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100% నిజంగా వసూలు చేస్తుందంటారా? అంటే అమెరికా విధించబడేటువంటి సుంకాల వల్ల తప్పకుండా ప్రతి దేశం యొక్క, ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ పరిణామంగా మనం ఏదైనా కూడా విదేశీ ఉత్పత్తులను కొనుక్కునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆ డా ఆ ఆ విధానాల వల్ల భారతదేశం యొక్క తన అంతర్జాతీయ మార్కెట్లో ఉండబడినటువంటి తన విదేశీ నిల్వల మీద ప్రభావం చూపెట్టేటువంటి అవకాశం. ఇప్పటికీ భారత ప్రధానమంత్రి కూడా గౌరవనీయులు మోడీ కూడా ఈ రోజు మొత్తంగా కూడా అమెరికాకు దిగుమతి అయ్యేటువంటి వాటి మీద కూడా దార సుంకాలను కూడా తగ్గించినటువంటి నేపథ్యం. అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల మీద, మూడో ప్రపంచ దేశాల మీద, వెనకబడినటువంటి దేశాల మీద, పేద దేశాల మీద ఈ ప్రభావం పడేటువంటి చాలా అవకాశం ఉంది. అందుకే ట్రంప్ విధానాలను నిజంగా కూడా ఈ దేశాలకి, భారతదేశానికి కూడా పెను ముప్పుగా మారేటువంటి అవకాశం. ఓ పక్క విదేశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు కూడా ఇప్పుడు వెళ్తున్నటువంటి సంఖ్య కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు, ఎందుకంటే వాస్తవంగా అమెరికాలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా పిలిగ్రిమ్ ఫాదర్స్ అంటారు. అక్కడ కూడా అంతా ఇతర దేశాల నుంచి పోయి స్థిరపడినటువంటి వాళ్ళు, వివిధ రకాల వ్యాపారాల నేపథ్యంలో కూడా అక్కడ పోయి స్థిరపడినటువంటి వాళ్ళు. ఇక భారతదేశం నుంచి కూడా లక్షలాది మంది పోయి అక్కడ స్థిరపడినటువంటి నేపథ్యంలో ఈ ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానం, ఎందుకంటే విదేశీ సుంకాలను అంటే టారిఫ్లను పెంచడం, అదేవిధంగా గ్రీన్ కార్డుల మీద మాట్లాడడం, అదేవిధంగా అంతర్జాతీయ రాజకీయాలలో ఒక తనదైన శైలిలో, అంటే ఒక ఏకపక్షంగా ఒక హిట్లర్ లెక్క, ఒక నియంత లెక్క, ఒక లెక్క విధాన నిర్ణయాలను రూపొందించుకోవడం అనేది నిజంగా చాలా దేశాలకు ఇది చాలా ఒక విస్మయాన్ని కలిగిస్తున్నటువంటి అంశంగా భావించవలసి వస్తుంది. భారతదేశానికి దిగుమతి ఎటువంటి అంటే మనం ఎగుమతి చేసేటువంటి అంశాలు కూడా వైద్యపరంగా వివిధ రకాలైనటువంటి ఔషధాలకు సంబంధించిన వివిధ రకాలైనటువంటి కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. వ్యవసాయ పరంగా కూడా మన దేశం మీద ప్రభావితం చూపించేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా భారతదేశానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం లేకపోలేదుగా భావించవచ్చు. అంటే ఇలా ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమనుకోవచ్చు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క నిర్ణయం చాలా సంచలనంగా తీసుకోవడం జరుగుతుంది. ఏ నిర్ణయం అయినా సరే మిగతా దేశాల మీద ప్రభావం పడే విధంగా ఉంటున్నాయి ప్రతి నిర్ణయం కూడా. సో ఈసారి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏమి ఊహించవచ్చు అంటారు? అసలు వాస్తవంగా గతంలో కూడా ట్రంప్ ఒకసారి అధికారంలోకి వచ్చి మళ్ళీ తిరిగి ఓడిపోవడం జరిగింది, మళ్ళీ కూడా అధికారంలోకి రావడం జరిగింది. అంటే సాధారణంగా అమెరికాలో అధ్యక్షుడేస్తున్నటువంటి అనేక మంది అధ్యక్షులు కూడా ఇంత అంటే త్వరితగతంగా ఇంత ఒక ఏకపక్షంగా ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకొని ప్రభావితం చూసినటువంటి అధ్యక్షులు ఎవరు లేరు అమెరికాలో. ఎందుకంటే ఒక డిగ్నిటీగా విదేశీ వ్యవహారాలు కావచ్చు, అంతర్జాతీయ సంబంధాలలో తాను మాట్లాడే అమెరికా విధానం కావచ్చు, అధ్యక్షుడు మాట్లాడే విధానం కావచ్చు, అధ్యక్షుడు అనుసరిస్తున్నటువంటి మరి విదేశాంగ విధానంలో టారిఫ్ విధానం కావచ్చు, అదే విధంగా ఎందుకంటే ఇవాళ చాలా దేశాలన్నీ కూడా ఇవాళ అగ్రరాజ్యాల మీద డిపెండ్ అయినటువంటి సందర్భాలు. కాబట్టి ఈ ప్రభావం తప్పకుండా ప్రపంచ దేశాల మీద ఉంటుంది, భారతదేశం మీద కూడా ఉండేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. అంటే యాక్చువల్గా రేపు ప్రకటిస్తాను ఈ అంశానికి సంబంధించి, ఈ టారిఫ్ల అంశానికి సంబంధించి రేపు ప్రకటిస్తానని ట్రంప్ చెప్పిన నేపథ్యంలో అసలు ఎలా ఊహించవచ్చు అంటే సుంకాలు ఇంకా ఎంతెంత వేసే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? తప్పకుండా, ఎందుకంటే ఇలా ప్రపంచ వాణిజ్య సంబంధాలలో చైనా, భారతదేశము, ఆసియా దేశాల యొక్క భాగస్వామ్యమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రపంచ జనాభాలో భారతదేశము, అదేవిధంగా చైనా మీద ఆల్రెడీ 25% సుంకాలను విధించడం జరిగింది. చైనా కూడా అంతే రీతిలో రెస్పాండ్ కావడం జరిగింది. భారతదేశం కూడా నిన్నటికి మొన్న మిత్రదేశంగా ప్రకటించిన మోడీని ప్రశంసలతో ముంచినప్పటికి కూడా భారతదేశాన్ని కూడా మేము వదలబోము, భారతదేశం మీద కూడా మేము సుంకాలు విధిస్తాము, అదేవిధంగా ఇతర దేశాలకు ఇస్తున్నటువంటి ఆర్థిక సాయాన్ని కూడా మేము బేషరతుగా నిలిపివేస్తాము. అంతర్జాతీయంగా ఏర్పాటు చేసినటువంటి యుఎన్ఓలో భాగంగా ఏర్పాటు చేయబడిన అంతర్జాతీయ సంస్థలు చాలా అమెరికా కేంద్రంగానే అవి పనిచేస్తా ఉన్నాయి. దాని నిర్మాణం కావచ్చు, దాని విధానాలు కావచ్చు, అదేవిధంగా దాని యొక్క రోల్, దాని పాత్ర కావచ్చు, అవంతా కూడా దానిలో అమెరికాలో ఉండబడినటువంటి సంస్థలు అవన్నీ కూడా వాటి మీద కూడా ప్రభావం చూసేటువంటి అవకాశం ఉంది. భారతదేశం కూడా మరి ఎట్లా రెస్పాండ్ కావాలా, దీనివల్ల మనకి వచ్చేటువంటి ఆర్థిక పరమైనటువంటి లాభ నష్టాలు ఏందని చెప్పేసి కూడా
ఆర్థికవేత్తల్లోనూ అదేవిధంగా అంతర్జాతీయంగాను వివిధ రకాలైనటువంటి చర్చలు కొనసాగుతాయి. అమెరికా అనుసరిస్తున్నటువంటి ఏకపక్ష విధానాలు అంటే ఒక నిరంకుశ పోకడలు, ఎందుకంటే చాలా ప్రపంచ దేశాలను ఆ భారతదేశంతో సహా విస్మయానికి గురి చేస్తా ఉన్నది. అదే ట్రంప్ ఎట్లా అధికారంలోకి వచ్చాడో, అయ్యో ట్రంప్ ఈ విధంగా ప్రవర్తిస్తున్న అమెరికా తన విదేశాంగ విధానాన్ని సమూలంగా మార్చుకొని ఒక ఏకపక్షంగా త్వరితగత నిర్ణయాలు తీసుకుంటారు. అక్కడ అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే అక్కడ కొద్దిమంది ప్రజలకు మా దేశ ప్రయోజనమే ముఖ్యం కదా అని చెప్పేసి మరి మాట్లాడుతున్న సందర్భం కూడా అక్కడ యువతలో కావచ్చు, ఓటర్లో కావచ్చు, ప్రజల్లో కూడా కనపడతా ఉంది. కానీ ప్రపంచంలో ప్రతి దేశానికి తన జాతి ప్రయోజనాలను, తన సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకునే అధికారం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అని అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పెద్ద ఒక ప్రచ్ఛన్న యుద్ధం, ఒక అగ్రరాజ్యాల హోదానిగా అగ్రరాజ్య హోదాకు ఎదిగిన తర్వాత అమెరికా రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిన తర్వాత 90s తర్వాత వచ్చిన పరిణామాలు అంతర్జాతీయంగా అమెరికా తన రోల్ ఏదైతే ఇవాళ ఒక ఇజ్రాయెల్కు సంపూర్ణంగా, పాలస్తీనాకు వ్యతిరేకంగా సంపూర్ణంగా సహాయ సహకారం అందిస్తుంది. అదేవిధంగా అనేక పశ్చిమ దేశాలకు, అనేక ఆగ్నేయాసియా దేశాలకు, ఆసియా దేశాలకు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తా ఉంది. అట్లా ప్రపంచంలో ప్రతి దేశము కూడా ఇతర దేశంతో ఒక నెగోషియేషన్స్ అనేటువంటి తను కొనసాగిస్తా ఉంది. అవి ఆర్థికంగా ఉంటాయి, సైనికంగా ఉంటాయి. తమ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకుంటూనే పరస్పర సహకారము, సంప్రదింపులతోటి అంతర్జాతీయంగా ప్రతి దేశం తన విదేశాంగ విధానాన్ని రూపొందించుకుంటుంది. అంటే అమెరికా చాలా ఒక అగ్రరాజ్యంగా ఆవిర్భవించిన తర్వాత, ఒక సైనికంగా ఒక నియంత్రణ కలిగినటువంటి దేశంగా ఆవిర్భవించిన తర్వాత అమెరికా విదేశాంగ విధానంలో ఓ పక్క ఆధిపత్యాన్ని చెలాయిస్తూ, మరో పక్క ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ, మరో పక్క తన విదేశాంగ విధానాన్ని రూపొందించుకునేటువంటి క్రమం ఉండేది. కానీ ట్రంప్ ఒకసారి గెలిచి మళ్ళీ ఓడిపోయి మళ్ళీ గెలిచిన తర్వాత ఆ గతంలో అనుసరించిన విధానాల కంటే ఇంకా రెట్టింపు విధానాలను అనుసరిస్తూ ఉండటం వల్ల ఇవాళ కొంత ప్రపంచవ్యాప్తంగా కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తా ఉన్నాయి. ఇవాళ అమెరికా కూడా వెళ్లే వారి సంఖ్య కూడా తగ్గిపోతున్న పరిస్థితి కనపడతా ఉన్నది. అమెరికా అనుసరిస్తున్న విధానాల వల్ల కూడా భారతదేశం విదేశాంగ విధానంలో కూడా చాలా మార్పులు వచ్చేటువంటి అవకాశము కనపడతా ఉంది. అంటే ఇది ఓన్లీ అమెరికా ప్రజల క్షేమం కోసం మాత్రమే కొన్ని సూచనలు చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా దీని అంతటి వల్ల అమెరికా ప్రజలకి మేలు జరిగే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? కొంతవరకు అక్కడ ప్రజలకు ఏంటి అని అంటే వేరే దేశాలకు కోట్లాది రూపాయల డాలర్లు, లక్షల కోట్ల డాలర్లు సాయం చేయడం వల్ల అమెరికా దేశ ప్రయోజనాలు ఏముంటుంది? ఎందుకంటే అమెరికాలో కూడా ఒక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లుగా చర్చలు కొనసాగుతుంది. అమెరికాలో నిరుద్యోగం, అమెరికా ఆర్థిక వ్యవస్థలో డాలర్ యొక్క పతనము, అదేవిధంగా అమెరికా ఎగుమతుల విషయంలో కూడా చాలా తక్కువగా, దిగుమతుల విషయంలో తక్కువగా టారిఫ్లు విధించడం, ఇవన్నీ కూడా దేశ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటుంది అని చెప్పేసి వివిధ వేదికల మీద ట్రంప్ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే అమెరికాను మళ్ళీ గత పూర్వ వైభవాన్ని తీసుకొస్తాను, అమెరికాలో ఉన్న ఆర్థిక పరమైనటువంటి ఆ లోటును, ఆర్థికంగా వెనకబడినటువంటి పరిస్థితులను మరి పూర్తి చేస్తానని చెప్పేసి మాట్లాడడం, ఇవన్నీ కూడా మనకు కనపడతా ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు, మంచి విశ్లేషణ అందించారు. మొత్తంగా భారత్పై ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందంటూ కూడా అగ్రరాజ్యం చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి. భారత్, కెనడా, జపాన్ తదితర దేశాలపై ప్రతీకార సుంకాలకు సమయం ఆసన్నమైంది అంటూ వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరోలిన్ వెల్లడించారు. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇక రేపు ఈ టారిఫ్లపై అయితే తుది నిర్ణయం తీసుకున్న వేళ ఈ వ్యాఖ్యలు అయితే ఆందోళన కలిగిస్తున్నాయి. పలు దేశాల్లో ఎన్నో ఏళ్లుగా అధిక సుంకాలతో తమ దేశాన్ని దోచుకున్నాయంటూ కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. మొత్తంగా చూద్దాం రేపు ఈ టారిఫ్ల అంశానికి సంబంధించి ఫైనల్ గా కొన్ని వ్యాఖ్యలు ట్రంప్ చేయనున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో. ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.